ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్య తన నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 25వ సంకీర్తన 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదువుబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు దేవుని ఆత్మ ద్వారా రాయించిన ఒక చక్కటి మాట. ఈ భూమి మీద మనుషులు నమ్మితే సిగ్గుపడేవారు ఉన్నారు, రాజులు నమ్మితే సిగ్గుపడేవారు ఉన్నారు, ప్రాణ స్నేహితులను నమ్మి సిగ్గుపడిన వారు ఉన్నారు. ఏవండి, నా మాట గీత గీస్తే గీత దాటడు అని చెప్పి వెళ్ళి సిగ్గుపడిన వారు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కుటుంబంలోనైనా, స్నేహితులైనా, వ్యవస్థలోనైనా, బంధువులైనా, చుట్టూతో ఉన్న ఎవరైనా సరే కూలి పనిచేసే వారి దగ్గర నుండి కోట్ల రూపాయలు పడగలెత్తే గొప్ప అధికారి వరకు కూడా ఒక్కొక్కసారి నువ్వు ఆశించినట్లుగా వారు నీకు చేయకపోవచ్చు. ఒక్కొక్కసారి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతిని నష్టపోయి ఉండొచ్చు. ఎందుకు ఈ రోజున సిగ్గుపడిపోతున్నారు చాలా మంది? ఎందుకు ఈ రోజున అవమానం, నింద మధ్యలో కాలాన్ని గడుపుతున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా నీ పిల్లలను నమ్మావు గనుక సిగ్గుపడ్డావు. వాక్యం కంటే, ప్రార్థన కంటే, కృప కంటే ఎక్కువగా నీ ఆస్తిని నువ్వు నమ్మావు గనుక సిగ్గుపడ్డావు. నీ బంధువులను నువ్వు నమ్మావు గనుక సిగ్గుపడ్డావు. ఈ రోజున ఎక్కడ చూసినా సిగ్గు, అవమానం, నిందే తప్ప ఏమీ కనబడట్లేదు. దావీదు గురించి మీరు ఎరుగుదురు కదా. ఏవండి, అందరూ అతన్ని అవమానపరిచి ఒక మాటలో చెప్పనా, వీడు ఎవరికి పుట్టాడో. ఏవండి, అరణ్యములో ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి పాతపత్రుల్లో రాయబడి ఉంది. దావీదు తల్లి పేరు నుజావేతు అని రాయబడి ఉంటుంది. ఈ తల్లిని, ఈ కుమారుని తీసుకొని వెళ్ళి అరణ్యంలో పడేస్తే అతడెవరిని ఆశ్రయించాడు? అతను ఎవరి కొరకు కనిపెట్టాడు? తల్లి నూరు పోసింది. ఏమని? అయ్యా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, నీ అన్నలు నిన్ను అవమానపరిచినా, మీ బంధువులు నిన్ను అవమానపరిచినా, దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నిన్ను సిగ్గుపడకుండా హెచ్చించాలంటే ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన మీదే ఆధారపడు. మన పితరులు నడిపించిన దేవుడు నిన్నెప్పుడు చేయి విడిచిపెట్టడో. ఆ తల్లి ఏం చేసిందంటే దావీదుకి బాగా నూరు పోసింది. తల్లి అంటే ఎవరో తెలుసా? క్రీస్తు శరీరం అనే సంఘం. ఆ సంఘం ఎవరిదో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఎవరో తెలుసా? నీవు, నేనే. అంటే సంఘములో దేవుని వాక్కు తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల మీద మనము ఆశ పెట్టుకోవాలి. అంటే దేవుని వాక్యము దేవుడే కదా, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. దావీదు ఎవరిని మీద ఆశ పెట్టుకోలేదు. అన్నల మీద కానీ, తండ్రి మీద కానీ, చుట్టూతో ఉన్న బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, అతను దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. ఒక దినాన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఒక దినాన దేవుడు నా తల పైకెత్తుతాడు. చూడండి, అన్నట్టుగానే ఆ మంచి మనస్సు కలిగి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు జీవించడం. ఒక్క మాటలో చెప్పనా, దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. కనిపెట్టుకున్న వాడికి ఏది ఇష్టమో అది చేస్తారు కదా. దావీదు దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, ఇది చూస్తున్న దేవుడు ఆ దినాల్లో ఎవడు కనిపించలేదు. దేవుడు ఒక్కసారిగా నన్ను గణపరిచేవాడు, హెచ్చించేవాడు, ఆరాధన చేసేవాడు, పూర్ణ హృదయంతో వెతికేవాడు ఎవర్రా అని వెతికితే దావీదు మహారాజు కనిపించాడు. అప్పుడు సమూయేలు ప్రవక్తకు దేవుడు దర్శన రీతిలో మాట్లాడి, యోషియా కుమారులలో నేను ఒకడిని కనుగొన్నాను, పోయి అభిషేకించు. ఏవండి, 7 ఉంటే ఒకరిని దాటుకొని 8వ వాడైన దావీదును దేవుడు కోరుకోవడానికి కారణం, అన్నలు దావీదును సిగ్గుపరిచారు. ఏవండి, తండ్రి కూడా ఒక్కొక్కసారి బ్రతుకు ఇంతేనేమో అనుకున్నాడు. అందరి హేళన చేసి మనుష్యుల అవమానం మనకు అవమానం కాదు, అది ఘనతకు కారణంగా మార్చబడుతుంది.
చూడండి, అంతమంది ఉంటే వీడు రహస్యంగా పుట్టినవాడు, అక్రమ సంబంధానికి పుట్టినవాడు, వీడు నీచుడు, దుర్మార్గుడు, వేశ్యపుత్రుడు, రకరకాలుగా మాట్లాడిన దావీదుని చివరికి వాళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా, నేను ఇతన్ని కోరుకోలేదు, నేను దావీదును కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కొరకు కనిపెట్టుకుంటావో, దేవుడు నిన్ను కోరుకుంటమే కాదు, సిగ్గుపరిచిన వారి ఎదుట నీ తల పైకెత్తుతాడు. గొప్ప కీర్తనకారుడయ్యాడు, ఇజ్రాయేల్ పరిపాలించే రాజుగా మారాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు మూల పురుషుడిగా దేవునికి మారిపోయాడు. దావీదే సింహాసనమే యేసు ప్రభు కూర్చోవడానికి కారణమైంది. దావీదు కుటుంబంలో నుంచే రక్షకుడైన యేసు రావడం జరిగింది. దావీదు గర్భంలో నుంచే గొప్ప గొప్ప రాజులు, ప్రవక్తలను దేవుడు పుట్టించాడు. వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ రోజున శత్రువుల మధ్యలో సిగ్గుపడిపోతున్నావు, ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో సిగ్గుపడిపోతున్నావు, సిగ్గు అవమానాల మధ్యలో కాపురం చేస్తున్నావు. నీ సిగ్గును కొట్టివేయాలంటే, నీ నిందను కొట్టివేయాలంటే, నేను ప్రకటిస్తున్న యేసు మీద, దేవుని వాక్కు మీద, వాగ్దానం మీద, ప్రార్థన మీద, ప్రభు మీద నువ్వు ఆశ పెట్టుకొని బ్రతుకు. ఒక దినాన ఆశకి నీరు పోసి, ఏమండి, చిగురునిచ్చి మహావృక్షంగా చేసి నిన్నే ఆ ప్రాంతానికి మూల పురుషుడిగా ప్రభు చేయునుగాక. తల్లవంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నన్ను సిగ్గుపడనీయకుము, నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను అని చెప్పిన దావీదు లాంటి కృప మాకు దయచేసి మమ్మల్ని కూడా మూల పురుషులుగాను, సిగ్గుపరుస్తున్న వారి మధ్యలో గొప్ప గనులుగా, కీర్తికి పాత్రుడుగా చేసి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఏవండి, ఈ వాక్యాలు వింటున్నారా? అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు కృప మీకు తోడుండి నడిపించును గాక.